హాయ్ అండి, వెల్కమ్ టు చరితాస్ కిచెన్. ఈరోజు ఈజీగా చాలా తక్కువ టైంలో వరలక్ష్మి వ్రతం అమ్మవారి 9 నైవేద్యాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు రైస్, ఒక హాఫ్ కప్ పెసరపప్పుని శుభ్రంగా కడుక్కొని నీళ్లు వడగట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కడుక్కున్న బియ్యాన్ని పెసరపప్పుని వేసుకొని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత ఇందులో 3 కప్పుల వరకు వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. ఈ కుక్కర్ ప్రెషర్ వచ్చేలోపు ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం క్రష్ చేసుకున్న మిరియాల పొడి, కొన్ని మిరియాలు వేసుకొని వేయించుకోవాలి. కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకొని పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న పెసరపప్పు అన్నంలోంచి సగం తీసుకొని వేరే బౌల్లోకి వేసుకోవాలి. ఇందులో మీ రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకొని వేయించుకున్న పోపు వేసుకొని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇంతేనండి, నైవేద్యం కట్టె పొంగలి రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరే గిన్నెలో ఒక 1/2 లీటర్ వరకు పాలు పోసుకొని పాలు మరుగుతున్నప్పుడు మిగిలిన పెసరపప్పు అన్నాన్ని వేసుకొని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత మనకి చిక్కపడుతుంది. అప్పుడు తురిమిన బెల్లం 1 కప్పు వరకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పొంగలి వేడికి మనకి బెల్లం అనేది కరిగి చక్కగా కలుస్తుంది. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కొంచెం దోరగా వేయించుకొని మన పరవాన్నంలో మిక్స్ చేసుకుంటే మన పరవాన్నం రెడీ అయిపోయినట్లేనండి. అమ్మవారి నైవేద్యం బెల్లం పరవాన్నం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తర్వాత నైవేద్యాలైన పూర్ణాలు, బొబ్బట్ల కోసం ముందు మైదా పిండిని 1 కప్పు తీసుకొని ఇందులో చిటికెడంత ఉప్పు వేసుకొని నీళ్లు పోసుకొని సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్ ముద్దలాగా కలుపుకున్నాక ఇంకొక 2 స్పూన్ల వరకు నూనె వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ పిండి నానేలోపు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని కుక్కర్లో వేసుకొని 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఒకవేళ నానబెట్టుకోకపోతే 4 to 5 విజిల్స్ వరకు రానిచ్చుకొని ఇలా నీళ్లు వడగట్టుకొని తీసుకోవాలి. ఇవి కొంచెం చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని మనం బ్లెండ్ చేసి ఉంచుకున్న పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. 1 కప్పు బెల్లం వేసుకున్నాను. ఇక్కడ నేను పచ్చిశనగపప్పు ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. బెల్లాన్ని దంచి కానీ తురిమి కానీ తీసుకోవాలండి. లో ఫ్లేమ్ మీద ఇలా కలుపుకుంటూ ఉంటే త్వరగా పప్పుతో కలిసి గట్టిపడుతుంది. ఇలా గట్టిపడిన తర్వాత 1 స్పూన్ ఎలాచీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు పూర్ణాల పిండి కోసం 1 కప్పు మినపప్పుకి 1 కప్పు బియ్యాన్ని ఓవర్ నైట్ నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇవి మిక్సీ జార్లో వేసుకొని ఎక్కువ పల్చగా కాకుండా మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు పూర్ణాల పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇక్కడ నేను పూర్ణాల కోసం చిన్నగా, బొబ్బట్ల కోసం కొంచెం పెద్దగా బాల్స్ లా చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు చిన్న బాల్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా పూర్ణాల పిండిలో వేసుకొని డిప్ చేసుకొని నెమ్మదిగా కాగిన నూనెలో ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. ఇవి నెమ్మదిగా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకుంటే సరిపోతుందండి. ఇలా అమ్మవారి పూర్ణాల నైవేద్యం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నానబెట్టుకున్న మైదా పిండిని ఇంకొకసారి ఆయిల్ వేసి కలుపుకొని ఇక్కడ చూపించినట్లు చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇలా మధ్యలో ఇలా స్టఫింగ్ చేసుకొని నెమ్మదిగా క్లోజ్ చేసుకోవాలి. అన్నీ ఇలాగే రెడీ చేసి ఉంచుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ షీట్ మీద నూనె రాసుకొని ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకొని నెమ్మదిగా ఎంత పల్చగా స్ప్రెడ్ చేసుకోగలిగితే అంత పల్చగా వత్తుకోవాలి. ఇలా వత్తుకున్న తర్వాత పెనం మీద వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటే మన బొబ్బట్ల ప్రసాదం రెడీ అయిపోయినట్లేనండి. తర్వాత ఓవర్ నైట్ నానబెట్టుకున్న శనగల్ని కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్లో 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక నీళ్లు వడగట్టుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో పోపు కోసం కొంచెం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి వేసుకొని కొంచెం వేగాక కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని శనగల్లో మనం కలుపుకుంటే మన శనగల ప్రసాదం రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు బెల్లం అటుకుల నైవేద్యం కోసం ముందు 1 కప్పు అటుకుల్ని తీసుకొని ఇలా శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. దీనికోసం మనం కొంచెం లావు అటుకులనే తీసుకోవాలండి, పల్చగా ఉండే అటుకులు కాదు. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు పాలు కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని కాజు కిస్మిస్ వేసుకొని వేయించుకొని పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1/2 కప్పు వరకు బెల్లం వేసుకొని ఇంకొక 1/2 కప్పు వాటర్ పోసుకొని బెల్లం కరిగించుకోవాలండి. బెల్లం కరిగిన తర్వాత మీకు బెల్లంలో గనక డస్ట్ ఉంటే వడగట్టుకొని తీసుకోండి. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న అటుకుల్ని వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత బెల్లం వాటర్ని పీల్చుకొని చక్కగా చిక్కపడుతుంది. ఇందులో మీరు కావాలి అనుకుంటే పచ్చి కొబ్బరి తురుమును కూడా మనం అటుకులతో పాటు వేసి కలుపుకోవచ్చు. ఇలా అటుకులు మొత్తం దగ్గర పడిన తర్వాత మనం వేయించుకున్న కాజు కిస్మిస్ని వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుంటే మన అటుకుల బెల్లం ప్రసాదం రెడీ అయిపోయిందండి. తర్వాత 2 కప్పుల రైస్ కడుక్కొని 4 కప్పుల వరకు వాటర్ పోసుకొని మనం ఇది 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి తీసుకోవాలి రైస్ని. ఇలా ఉడికించి తీసుకున్న రైస్లోంచి ముందుగా సగం రైస్ని ఒక బౌల్లోకి తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో పోపు కోసం ఒక చిన్న ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో కొన్ని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, కొన్ని పల్లీలు, కాజు వేసుకొని వేయించుకోవాలి కొంచెం. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత చివరిగా ఇందులో కొంచెం పసుపు వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవాలి. ఇలా పోపులో పసుపు వేసుకోవటం వల్ల పులిహోరకి మంచి రంగు వస్తుందండి. ఇప్పుడు ఈ పోపుని రైస్లో వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఇందులో 2 నిమ్మకాయలు పిండుకోవాలి. తర్వాత ఇందులో మీ రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకొని కలుపుకొని తీసుకుంటే మన నిమ్మకాయ పులిహోర ప్రసాదం రెడీ అయిపోయిందండి. ఇంకా దద్దోజనం కోసం మిగిలిన సగం అన్నం ఒక బౌల్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని 1 కప్పు పెరుగు, కొంచెం నీళ్లు వేసుకొని మొత్తం కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో పోపు కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకొని కలిపి ఉంచుకున్న పెరుగన్నంలో వేసుకుంటే మన దద్దోజనం ప్రసాదం రెడీ అయిపోయిందండి. ఇంకా గారెల కోసం కడిగి ఓవర్ నైట్ నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీలో కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇందులో మీ రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకొని ఫస్ట్ ఒక 4-5 సార్లు వాటర్ వేసుకోకుండా పల్సిచ్చి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి.
తర్వాత ఇప్పుడు పిండిని 1 నిమిషం పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చేతిని నీళ్ళల్లో ముంచుకుంటూ ఒక ప్లాస్టిక్ షీట్ మీద కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసుకొని వేడి నూనెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకొని తీసుకుంటే మన గారెల ప్రసాదం కూడా రెడీ అయిపోయిందండి. ముందు రోజు రాత్రి మనం పూర్ణాలకి, గారెలకి, శనగలకి ప్రసాదం కోసం పప్పు నానబెట్టుకొని ఉంచుకుంటే ఈ ప్రసాదాలన్నీ ఎంతో ఈజీగా 2 గంటల్లో చేసుకోవచ్చండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.